రైతు బంధు డబ్బులు ఏ విధంగా వచ్చేది? శినుకులు పడుతుంటే చకాచకా వచ్చి బ్యాంకులలో డబ్బులు పడి రైతుల సెల్ ఫోన్ మోగుతుండే. ఆ విధంగా కడుపులో చల్లగదలకుండా రైతాంగానికి రైతు బంధు పథకాన్ని అమలు చేసుకున్నాం. రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడినారు. జై కిసాన్ జై జవాన్ అన్నారు తప్ప వాళ్ళ సంక్షేమం ఏ ప్రభుత్వం కూడా చూడలేదు. అదేవిధంగా ధాన్యం రైతులు పండిస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చినా ఏ విధంగా ధాన్యం కొన్నామో, ధాన్యం ఎంత బాగా కొన్నామో, వడ్లు కొంటే 3-4 రోజులనే డబ్బులు రైతుల ఖాతాలో ఎట్లా చేసినామో అవన్నీ కూడా యావత్ తెలంగాణ ప్రజలకు మీకు తెలుసు. అంతకుముందు మధ్య దళారుల పాలు ఎన్నో రకాల బాధలు, 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం ఎట్లా వేసినామో కూడా మీ అందరికీ బాగా తెలుసు. మరి ఇదంతా కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఎన్నో పనులు మిషన్ భగీరథ ఎన్నికల ప్రణాళికలు చెప్పలే, ఓట్ల ప్రచారం అప్పుడు చెప్పలే, గవర్నమెంటే చేసింది. ఇంతింత నల్లబెట్టి ప్రజలకు అందియడం జరిగింది. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, కంటి వెలుగు లాంటి ప్రోగ్రాం కానీ ఎవరు అడిగిన నన్ను ఎవరు అడగలే.